సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అల్లు అర్జున్ గారు అట్లీ గారితో ఒక సినిమా తీస్తున్నారు. అల్లు అర్జున్ 22 అని చెప్పేసి వర్కింగ్ టైటిల్‌తో అయితే నడుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ గారి రెమ్యునరేషన్‌కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అంటే ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఎవరు తీసుకోలేనంత రెమ్యునరేషన్ ఈ సినిమాకి అల్లు అర్జున్ గారు తీసుకోబోతున్నారు. అది 175 కోట్లు అని చెప్పేసి ఈ విధంగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. మరి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్న యాక్టర్‌గా అల్లు అర్జున్ గారిని నిలవడం అదొక సరికొత్త రికార్డ్ అని కూడా చెప్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజముందా? ఈ స్థాయి రెమ్యునరేషన్ ప్రభాస్ గారు రికార్డే బ్రేక్ చేశారని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే ఆయన నటించినటువంటి 'పుష్ప 2' సినిమాకి 1800 కోట్ల పైన వాళ్ళు పోస్టర్ వేశారు. అవును. అంటే దాదాపుగా అది ఆల్ అరౌండ్ 2000 క్రోర్ మేము రీచ్ అయ్యాం హ్మ్. అంతర్జాతీయ స్థాయిలో అన్నట్టుగా ఒక ప్రచారం నడిచింది ఆ రోజుల్లో. 'బాహుబలి 2'ని మేము క్రాస్ చేసామని చెప్పారు. అవును. మరి 'బాహుబలి 2'ని క్రాస్ చేసినటువంటి మార్కెట్ ఉన్నటువంటి హీరోకి అంటే 2000 కోట్ల వసూళ్లు సాధించేటువంటి క్రౌడ్ పుల్లర్కి 175 కోట్లు ఇవ్వటం అసమంజసం అని అనక్కర్లేదు అనేది పరిస్థితి. ఓకే. కాబట్టి ఇది జెన్యూన్ అనే అనుకోవాల్సినటువంటి ఒక నెరేటివ్ కల్పించేశారు. 175 కోట్లు ఇస్తారా అనేది వేరే గొడవ. హ్మ్. అంటే అసలు 175 కోట్లు, ప్రభాస్కి 150 కోట్లు, దీనికంటే ముందు ప్రభాస్కి సాహోకి 100 కోట్లని ఇలా రకరకాల అంటే 100 కోట్ల పైన రెమ్యూనరేషన్లు ఉన్నాయి హీరోలకి. ఇది సినిమా బడ్జెట్ అంటే 1800 కోట్లు కలెక్ట్ చేయొచ్చు, లేకపోతే 2000 కోట్లు కలెక్ట్ చేయొచ్చు, కానీ దీని ప్రొడక్షన్ వాల్యూ ఎంత అనేది చూడాలి. ఇప్పుడు వీళ్ళు బడ్జెట్ 300 కోట్లు 400 కోట్లు అనుకుంటే ఇందులో మేజర్ షేరు రెమ్యూనరేషన్లకు వెళ్ళిపోతుంది అనేది స్పష్టం అవుతుంది హ్మ్. దీని నుంచి. వీరు క్రౌడ్ పుల్లర్సే కావచ్చు గాక, హ్మ్. కానీ ఇతనికి ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్ ఇప్పుడు 175 కోట్ల హీరో పక్కన కనీసం ఒక 75 కోట్ల హీరోయిన్ని పెట్టాలి కదా. అవును. ఆ తర్వాత దీంతో సరితూగేటువంటి ఇంకో 80 కోట్ల విలన్ని పట్టరావాలి. హ్మ్. ఒక విలన్ సరిపోకపోవచ్చు, ఇంకొక 50 కోట్ల రేంజ్లో ఇంకొక 2 విలన్లను సెట్ చేయాలి. హ్మ్. సో ఇదంతా బడ్జెట్లు మేజర్ షేరు రెమ్యూనరేషన్లకే వెళ్ళిపోతుంది. అవును. వెళ్ళిపోయిన తర్వాత 500 కోట్లు బడ్జెట్ పెడితే తప్ప సినిమాలు వర్కౌట్ కానిటువంటి పరిస్థితికి వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. హ్మ్. 500 కోట్లు బడ్జెట్ పెట్టేసిన తర్వాత అప్పుడు ఏంటి కండిషను? నిజంగానే ఇదంతా ఇన్ని కోట్లలో నడుస్తోందా అనేది ఒక మిథ్యే. అంటే నిజంగానే ఇన్ని కోట్లు అవుతుందా సినిమాకి అని ఆశ్చర్యపోయే వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. హ్మ్. అంటే ఒక చిన్న కథకి ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, లో బడ్జెట్ సినిమా అంటే కనీసం 5 కోట్లు, 2 to 3 crores అంటే అది మరీ కింది స్థాయి. అంటే ఒకప్పుడు చలిచీమలు అని ఒక సినిమా వచ్చింది తెలుగులో, దేవదాస్ కనకాల గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా. ఓకే. వేజళ్ళ సత్యనారాయణ రాజు గారు ప్రొడక్షన్ చూశాడు దానికి. హ్మ్. దానికి 10 మంది ప్రొడ్యూసర్లు తలో 10,000 వేసుకుని సినిమా తీశారు, ₹1,00,000. అక్కడి నుంచి సినిమా పరిశ్రమను గమనిస్తున్న సందర్భంలో ఇది ఇప్పుడు చెప్తున్నటువంటి ఫిగర్స్ అంటే ఎంత పెరిగినా అదెప్పుడు 78 ఆ ప్రాంతాల సినిమానే. సో ఈ 40 ఏళ్ల ప్రయాణంలో సినిమా అనేది రకరకాలుగా మారి ఉండొచ్చు, కానీ మామూలు కథని తెర మీద చెప్పాలంటే, ఒక సాధారణ కథని కొత్త ఆర్టిస్టులతో తెర మీద చెప్పాలన్నా కానీ కనీసం 3 కోట్లు అవుతోంది అంటున్నారు. ఈ మధ్యకాలంలో మనం లిటిల్ హార్ట్స్ సినిమా చూసాం. అవును. ఆ లిటిల్ హార్ట్స్ సినిమాని నేను 50 లక్షల లోపే చేద్దాం అనుకున్నాను హ్మ్. అని డైరెక్టర్ చెప్పాడు. హ్మ్. ఆ తర్వాత అది ప్రొడక్షన్ హౌస్ మారిన తర్వాత దాని బడ్జెట్ నెమ్మదిగా 1 to 2 crores ఏరింది, దాదాపు 2 కోట్లు అయింది అన్నట్టుగా ఒక మాట నడిచింది. ఆ ఇంటర్వ్యూల పరంపరలో భాగంగా దొర్లినటువంటి సమాచారం. సరే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు కనీసంగా సినిమా చేయాలంటే
2 to 3 crores అంటే 2 crores అనేది కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఓకే. కనీసం 5 కోట్లు లేకుండా సినిమా తీయాలి అనేటువంటి ఆలోచన చేయటమే తప్పు అనే వాతావరణంలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చేసిన తర్వాత అక్కడి నుంచి మొదలు పెడితే 500 కోట్లు, 5 కోట్ల నుంచి 500 కోట్ల వరకు సినిమాలు తీస్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ ఈ 500 కోట్ల సినిమాలతో పోలిస్తే ఈ 5 కోట్ల సినిమాకి ఖర్చు పెట్టడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సినిమాకి ఖర్చు పెట్టడం అంటే రెమ్యూనరేషన్లు కాకుండా అదర్ దాన్ రెమ్యూనరేషన్ కదా సినిమా క్వాలిటీ మీద, సినిమా క్వాలిటీ వచ్చేది. ఆ క్వాలిటీ మీద ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటున్నాయా ప్రొడ్యూసర్ దగ్గర ఈ రెమ్యూనరేషన్లు పోను అనేది ప్రశ్న. దానికి బయర్స్ నుంచి పట్టుకొచ్చిన డబ్బులో మరొకటో ఇచ్చారు అనుకున్నప్పటికీ అది కూడా బడ్జెట్లోకే వస్తుంది. అందుకని సినిమా మేకింగ్ అనేది ఎప్పుడైనా సరే అంటే వీళ్ళ రెమ్యూనరేషన్లు అనేవి బడ్జెట్లో 3వ వంతుకు వెళ్ళిపోవటం అనేది ఎప్పుడైనా ప్రమాదకరమే. వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవచ్చు, అంటే హీరో అభిమానులు వాళ్ళు చంకలు గుద్దుకుని 175 కోట్ల హీరో అని చెప్పుకోవచ్చు. నిజానికి రెమ్యూనరేషన్ల మీద చాలా కాలంగా అంటే పాత రోజుల నుంచి ఒక చర్చ ఉంది. ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు, అంటే బడ్జెట్లో వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ల స్థాయి చాలా తక్కువ ఉండేది. పాత రోజుల్లో అంటే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు రోజుల నాటి పరిస్థితి. ఈవెన్ కృష్ణ, శోభన్ బాబు గారు కొంచెం రెమ్యూనరేషన్ విషయంలో సీరియస్గా ఉండేవాడు ఆయన. మిగిలిన వాళ్ళందరూ ఫ్లెక్సిబుల్గానే ఉండేవాళ్ళు, కొంచెం అటు ఇటుగా ఆ పద్ధతిలో వెళ్ళేది. అంటే ఎప్పుడూ కూడా రెమ్యూనరేషన్లు అనేవి 3వ వంతు ఆక్రమించిన సందర్భం, కనీసం సగానికి చేరిన సందర్భం కూడా లేదు. అంతకంటే తక్కువే ఉండేది. సినిమా మీద పెట్టేటువంటి ఖర్చే ప్రధానం, రెమ్యూనరేషన్ల మీద పెట్టే దానికంటే కూడా. కాంబినేషన్లు వర్కౌట్ చేసినప్పుడు కొంచెం డబ్బులు ఇచ్చేవాడు, అది చాలా అరుదైనటువంటి సందర్భాల్లో జరిగేది. ఇమేజ్ వచ్చేసిన తర్వాత రేట్లు పెంచుకుంటూ వెళ్ళటం అనేది జరిగింది తెలుగు ఇండస్ట్రీలో. అది దాదాపు ఎన్టీ రామారావు గారితోనే మొదలైంది, ఇమేజ్ మీద డబ్బులు అనేది. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే తెలుగు సినిమాకు సంబంధించి నెమ్మదిగా హీరోల రెమ్యూనరేషన్లు పెరుగుతూ వెళ్ళి బిగ్గర్ దాన్ బచ్చన్ అని చిరంజీవి మీద ఇండియా టుడే కూడా స్టోరీ రాసే లెవెల్కి వెళ్ళింది. అంటే అడవి రాముడు టైంకే ఆ పరిస్థితి వచ్చేసింది. అడవి రాముడు మీద కూడా ఆ కథనాలు వచ్చినాయి. అంటే అప్పటికి ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ని ఇంటూ 2 వేసి తీసుకున్నాడు ఆ సినిమాకి. 2 సినిమాలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు ఆయన అడవి రాముడు సినిమాకి. అది ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. అక్కడి నుంచి స్టార్ ఇమేజ్ మీద రేట్లు ఇచ్చుకుంటూ కాంబినేషన్లో వర్కౌట్ చేయడం, కథ వెళ్ళిపోయింది. సినిమా మేకింగ్ క్వాలిటీ దాని గురించి ఆలోచించడం, ఈ గొడవ అంతా పక్కకి వెళ్ళిపోయి బిజినెస్ మోడల్లోకి వెళ్ళిపోయింది. వ్యాపారం, ఈ ముఖాన్ని చూపించి వ్యాపారం చేయొచ్చు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. దాన్ని తెలుగు సినిమా పరిశ్రమలో విపరీతంగా ముందుకు తీసుకెళ్ళింది ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ ఎన్టీ రామారావు గారు. ఆయన దగ్గర నుంచే మొదలైంది ఇదంతా. అంటే ఏరియాల వారి, థియేటర్ల వారి వ్యాపారం కూడా అక్కడే మొదలైంది. నాకు తెలిసి దేశోద్ధారకులు సినిమా దగ్గర నుంచి ఈ ఏరియాల వ్యాపారము ఇలాంటివి మొదలైపోయి ఎక్కడికక్కడ విపరీతంగా సొమ్ము చేసుకోవటం అనే కార్యక్రమం మొదలై చిరంజీవి రోజుల నాటికి అది స్థిరపడి అక్కడి నుంచి హీరోల రెమ్యూనరేషన్లు ఇంకొక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి ఘరానా మొగుడు టైంకి అది దాదాపు 1 కోటికి చేరుకుంటున్నటువంటి ఒక పరిస్థితి క్రియేట్ అయిపోయి బిగ్గర్ దాన్ బచ్చన్ అని ఇండియా టుడేలో ఒక కవర్ పేజీ ఐటమ్. అది ఆ కవర్ పేజీ ఐటమ్ వచ్చే పరిస్థితికి తెలుగు సినిమా హీరోల రెమ్యూనరేషన్లు జాతీయ మీడియాని ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. అందుకని ఇప్పుడు ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించదు 175 కోట్లు అనేది. ఎందుకంటే ఆల్రెడీ మన ప్రిపేర్ చేసి ఉన్నారు. సాహోకి 100 కోట్లు అన్నప్పుడే కంగారు పడ్డారు. అప్పటికి తెలుగు సినిమా వసూళ్లు 100 కోట్లకే వెళ్ళాలి అనే ఒక కళ,
100 కోట్ల సినిమా చేయాలి అనే పరిస్థితి నుంచి, అంటే 100 కోట్లు సాధిస్తే చాలు సినిమా. ఇప్పటికీ అదే పరిస్థితి. ఇప్పటికీ సీరియస్ తెలుగు సినిమా 100 కోట్ల క్లబ్లో చేరటం అనేది గొప్ప విషయంగా మాట్లాడుకుంటున్నాం చాలా సినిమాలకి. కానీ 1000 కోట్ల క్లబ్లో చేరితే తప్ప సినిమా కాదు అనే పరిస్థితికి వచ్చాం. ఓకే. కనీసం 700 కోట్లు కనీసం కలెక్షన్. అవును. అంటే ఒక పాన్ ఇండియా సినిమా పర్వాలేదు అనిపించుకుంటే కనీసం 700 కోట్లు వసూలు చేయగలిగితే అది సేఫ్ ప్రాజెక్ట్ అంటున్నారు. 700 కోట్లు అంటే బడ్జెటే 500 కోట్లు అయితే 200 కోట్లు ఎలా మ్యాచ్ అవుతుంది దానికి అనేది ప్రశ్న. అక్కడ ఏదైనా సరే కింద నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఏ వ్యాపారంలోనైనా. అలా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇది సినిమా భరించలేని రెమ్యూనరేషన్ అని చెప్పడానికి మొహమాట పడక్కర్లేదు. అభిమానులు చంకలు గుద్దుకోవచ్చు, కానీ ఇది ఇండస్ట్రీకి ప్రమాదకరమైన ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి కార్యక్రమం. ఓకే. సినిమా హిట్ అయిపోతుంది అనుకోనక్కర్లేదు. ప్రతి సినిమా హిట్ అవుతుందనే తీస్తారు, కానీ హిట్ అయిన సందర్భాలు, హిట్ అవ్వాల్సిన సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అయినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఇదే అల్లు అర్జున్ నటించినటువంటి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా పరిస్థితి ఏంటి? అది కూడా పెద్ద హిట్ అవుతుంది అనుకునే చేసుంటారు కదా. అవును. అలాగే ఆయన ఫెయిల్యూర్ సినిమాలు ఉన్నాయి కదా, ఇంకా జాబితా వెనక్కెడితే. అవును. మరి అలాంటిది రిపీట్ అవ్వదని గ్యారంటీ ఏమిటి? ఒక హీరో నటించిన ప్రతి సినిమా హిట్ అవుతుందండి. బోళాశంకర్ పరిస్థితి ఏంటి? వాల్తేరు వీరయ్య హిట్ అయింది, బోళాశంకర్ ఫ్లాప్ అవుతుందని ఎవరు అనుకోలేదు కదా, అవును. అయింది కదా. ప్రభాస్ పరిస్థితి ఏంటి? ఆదిపురుష్ కండిషన్ ఏంటి? ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాల కండిషన్స్ ఏమిటి? అవి ఎక్కడి దాకా వెళ్ళినాయి? 700 కోట్ల దగ్గర తచ్చాడుతున్నాయి కదా. 700 కోట్లకు రీచ్ అవడమే గొప్ప విషయం అనుకునే పరిస్థితిలో దేవరా కూడా 700 కోట్లు 500 కోట్లు వేశారు. అవును. 500 కోట్లు అనేది మినిమం అయిపోయింది. అంటే పాన్ ఇండియా మార్కెట్లో వర్కౌట్ కాకపోతే పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఏంటి? హిందీ బెల్ట్లో వర్కౌట్ అవ్వకపోతే హిందీ బెల్ట్లో వర్కౌట్ అవుతుందని పెట్టినటువంటి పెట్టుబడి పరిస్థితి ఏంటి? హిందీ బెల్ట్లో మార్కెట్ ఉండటం వేరు. ఎన్టీఆర్కి మార్కెట్ ఉంది, అయినప్పటికీ అక్కడేం వర్కౌట్ అవ్వలేదుగా దేవరా. అందుకని కదా 500 కోట్ల దగ్గర నిలబడింది. 500 కోట్లే వచ్చిందా, ఇంకా తక్కువ వచ్చిందా, పోస్టర్ వేసారా? ఇలాంటి గందరగోళాలన్నీ ఉన్నప్పటికీ మనం వాళ్ళు వేసిన దాని మీదే మాట్లాడుకుందాం. ఏ కోణంలో చూసినా కానీ ఈ 175 కోట్లు అనేది సినిమా పరిశ్రమకి ఆత్మహత్యా సదృశ్యం అని చెప్పక తప్పదు. కాబట్టి ఈ రెమ్యూనరేషన్లు ఇన్ని కోట్లకు వెళ్ళిపోవడం అంటే మ్యాక్సిమం ఏరియా వైజ్ జరుగుతుంది. 175 కోట్లు అంటే నేను అనుకోవటం సాలిడ్గా క్యాష్ ఇస్తారా లేదా అనేది వేరే కూడా, బ్లాక్ ఇస్తారా వైట్ ఇస్తారా ఈ వివాదాలన్నీ పక్కన పెడితే చాలా సందర్భాల్లో ఈవెన్ చిరంజీవి టైంలో కూడా ఏరియా హక్కులు ఇచ్చేవాడు. అక్కడ ఎంత వస్తే అంతే. ఒక సినిమాకి 70 లక్షలు వస్తే 70 లక్షలు ఆయన రెమ్యూనరేషన్. ఆ తర్వాత సినిమా కొంచెం దెబ్బతిని దానికి 50 లక్షలే వస్తే 50 లక్షలే రెమ్యూనరేషన్. ఆ తర్వాత సినిమా హిట్, మరీ భారీ హిట్ అయిపోయి ₹1 కోటి వస్తే ఆ ఏరియాకి ₹1 కోటి రెమ్యూనరేషన్. ఉదాహరణకి గుంటూరు జిల్లా ఇచ్చారనుకోండి హీరోకి, గుంటూరు జిల్లాలో ఆ సినిమా ఎంత చేస్తే అంతే ఆయన రెమ్యూనరేషన్ కింద మాట్లాడుకునేవాడు. ఓకే. అలాంటి కండిషన్ ఒకటి నడిచింది. మరి ఇప్పుడు ఎలా జరుగుతోంది? థియేటర్కల్ రైట్స్ ఇస్తున్నారా హీరోకి, లేకపోతే శాటిలైట్ రైట్స్ ఇస్తున్నారా, లేదు అంటే గనక ఓటీటీ హక్కులు ఇస్తున్నారా? ఓటీటీ ఆ రేంజ్లో పలుకుతోందా? ఆ హీరోకి ఆ రేటు పలుకుతే అది ఆయన సినిమా. ఒకవేళ దాని రీచ్ అంత ఉండదు అనుకుంటే ఓటీటీ తగ్గితే ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా రెమ్యూనరేషన్ తగ్గుతుంది. ఆ కండిషన్ ఈ సినిమాకి సంబంధించి అట్లీ సినిమాకి నిజంగానే అది ఉందా అంటే తను షారూఖ్ ఖాన్తో ఒక పెద్ద హిట్ సినిమా తీసుకున్నాడు కాబట్టి ఆ పునాది మీద అల్లు అర్జున్ పుష్ప 2 ఇమేజ్ పునాది మీద
ఈ రెండింటిని మిక్స్ చేసి ఈ రేటు మార్కెట్లో పెట్టుంటారు. ఇది ఇప్పటికీ అధికారిక సమాచారం ఏం కాదు, ఓకే. స్పెక్యులేషనే అయినప్పటికీ 175 కోట్లు అనేది జనాల్ని ఆశ్చర్యపరచడం లేదు. ఎందుకంటే మనం 100 కోట్లు 150 కోట్లు అనేది డైజెస్ట్ చేసుకుని ఉన్నాం. అవును. ఈ డైజెస్ట్ అయిపోయినప్పుడు 175 కోట్లు అనేది ఆశ్చర్యపరచట్లేదు, కానీ ఆందోళన పరుస్తుంది. ఈ లెవెల్ రెమ్యూనరేషన్లకు వెళ్ళిపోయిన తర్వాత సినిమా కండిషన్ ఏంటి, సినిమా అటు ఇటు అంటే ఏమిటి పరిస్థితి అనేది. కాబట్టి ఇది ప్రమాదమే, ఇది డెఫినెట్గా సినిమాకి ప్రమాదం. అసలే కష్టాల్లో ఉన్నామని చెప్తున్నారు సినిమా పరిశ్రమ వైపు నుంచి. మాకు హిట్లు లేవు, మా అంటే తెల్లారు లేస్తే సినిమా ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడేది ఏమిటి, సక్సెస్ రేటు కేవలం 2% సక్సెస్ ఉన్నటువంటి ఇండస్ట్రీ మాది అని మాట్లాడతారు. ఇక్కడ మాకు దయ చూపించండి, మా యందు దయ చూపించి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించండి అని అక్కడ గవర్నమెంట్ల దగ్గరికి వెళ్ళి బేలగా అడిగి మాకు ప్రీమియర్స్కి అవకాశం ఇవ్వండి అని బేలగా అడిగి ఆ పర్మిషన్లు తెచ్చుకుని 1000 రూపాయల టికెట్లు అమ్ముకుని ఆ డబ్బులన్నీ వీళ్ళకి ఇస్తున్నారు అనుకోవాల్సి వస్తుంది. అంటే జనాల్ని దోచి ఈ డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి ఇలా జనాల్ని దోచి డబ్బులు ఇస్తున్న వాళ్ళకి ప్రభుత్వాలు సహకరించడం అనేది అది నిజంగా ప్రజాసేవ అవుతుందా అనేది ఇంకో ప్రశ్న. సో ఏ కోణంలో చూసినా కానీ ఇది దుర్మార్గం. అందుకని మొన్న ఈ సినిమా పరిశ్రమ కార్మికుల ఇష్యూలో వాళ్ళు మాట్లాడారు, హీరోల రెమ్యూనరేషన్ 100 కోట్లు 150 కోట్లు ఇచ్చి పడేయటానికి మీకు అభ్యంతరాలు ఏమీ లేవు, కానీ మాకు 10% పెంచడానికి ఏడి చచ్చిపోతున్నారు అని మాట్లాడారు కదా యూనియన్ నాయకులు అందరూ. ఇదే పరిస్థితి. ఇలాంటి వార్తలన్నీ రెచ్చగొడతాయి జనాలు. 175 కోట్లు తీసుకునే హీరో సినిమాకి కూడా వీళ్ళందరూ పనిచేయాలి వెళ్ళి. వీళ్ళకేమో 10% వాళ్ళకి ఇచ్చే 800 1000 రూపాయల వేతనాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి ఇంకొక 200 ఇవ్వటానికి 200 ఇవ్వటానికి ఇబ్బంది పడిన వాళ్ళు అదే సినిమాలో పనిచేస్తున్న హీరోకి 175 కోట్లు ఇస్తున్నారంటే ఎంత వ్యత్యాసం ఉంది. కాబట్టి ఏ కోణంలో చూసినా కానీ ఇది సీరియస్గా పట్టించుకుని రోడ్డు మీద నిలబెట్టి కడిగేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే వీళ్ళు ట్యాక్సులు కడతారా ఎగ్గొడతారా, ఈ బయట కనిపించేవి వాస్తవాలా కాదా, వాళ్ళు పుస్తకాల్లో చూపించే లెక్కలు ఏంటి, అంటే వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్లు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఏదైనా హక్కులు ఇస్తున్నారా, ఇవన్నీ క్లారిటీ రావాల్సినటువంటి సమాధానాలు రాబట్టుకోవాల్సినటువంటి ప్రశ్నలే. దీని మీద ఒక పరిశోధన జరిపి ఒక కథ రాయగలిగితే అద్భుతంగా ఉంటుంది. పెద్ద అంటే రెమ్యూనరేషన్స్ అనేవి ఎప్పుడు అంతే. 5 లక్షలు ఒక పెద్ద హీరో తీసుకునే రోజుల్లో కూడా 1,00,000 రూపాయల్లో సినిమాలు తీసిన చరిత్ర ఉంది మనకి. అంటే ఇప్పుడు 175 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటే 5 కోట్లలో చిన్న సినిమా తీస్తున్నారని చెప్తున్నారు. లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా 1.5 కోటిలో తీసావు, 2 కోట్లలో తీసావు అని చెప్తున్నారు. ఆ సినిమా కూడా హిట్ అయింది కదా.